హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు గురువిఘ్నస్ కిచెన్. ఇవాళ మనం ఎంతో టేస్టీ అయిన పుదీనా పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇది ఇడ్లీలోకి, దోశల్లోకి చాలా బాగుంటుంది. అలాగే ఆకలి కూడా బాగా వేస్తుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని హీట్ అయిన తర్వాత 1 కప్పు శనగగింజలు వేసుకొని అందులోనే కొద్దిగా ధనియాలు కూడా వేసుకొని స్లో ఫ్లేమ్లో బాగా దోరగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత తీసి పక్కన పెట్టుకొని అదే ప్యాన్లో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత 5-6 పచ్చిమిరపకాయలు, అలాగే ఒక 3 టమాటాలను కూడా కట్ చేసి వేసుకోవాలి. అలాగే కొద్దిగా పసుపు వేసుకొని కొద్దిగా జీలకర్ర కూడా యాడ్ చేసుకొని కొద్దిగా కల్లుప్పు వేసుకున్న తర్వాత ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. టమాటాలు ఈ ఆయిల్లోనే బాగా మగ్గిపోవాలి. ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఈ పుదీనా పచ్చడి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. పిల్లలు తింటే బాగా ఆకలి అవుతుంది. ఇలా ఒకసారి మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి. ఇలా ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికిన తర్వాత బాగా కడిగి పెట్టుకున్న పుదీనాని ఒక కట్ట తీసుకొని వేసుకోవాలి. ఈ పుదీనా వేసుకున్న తర్వాత ఒకసారి అంతా కలుపుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. పుదీనా బాగా వేయించుకోవాలి. ఇలా వాటర్ అనేది బయటకు వస్తుంది. ఈ వాటర్ అంతా బాగా డ్రై అయ్యేంత వరకు మనం పుదీనాని వేయించుకోవాలి. మళ్ళీ మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు బాగా ఉడికించుకుంటే మనకి పుదీనా అనేది టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా ఉడికించుకున్న తర్వాత అందులోనే కొద్దిగా వెల్లుల్లిపాయలు, కొద్దిగా చింతపండు, అలాగే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసి బాగా వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని వేయించుకోవాలి, లేదంటే మనకి కింద మాడిపోతుంది. ఇలా వేయించుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ముందే వేయించి పెట్టుకున్న పల్లీలు, అలాగే వేయించి పెట్టుకున్న పుదీనా మిశ్రమాన్ని కూడా వేసుకొని చల్లారాక బాగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇలా మెత్తగా పేస్ట్ చేసుకున్నాక మనం పోపు ఎలా పెట్టుకోవాలో చూద్దాం. మీకు కావాలంటే పోపు పెట్టుకోవచ్చు, లేకపోతే అలాగే కూడా రైస్లోకి చాలా బాగుంటుంది. ఇలా 1 కప్పులోకి తీసుకున్న తర్వాత స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని అందులోనే కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ఆవాలు, కొంచెం ఉద్దిపప్పు, అలాగే 2 ఎండుమిర్చి వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత కరివేపాకు వేసుకొని చిటపటలాడాక కొద్దిగా ఇంగువ కూడా వేసుకుంటే మనకి పుదీనా చట్నీ అనేది ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇలా ఇంగువ వేయడం వలన మనకి టేస్ట్ బాగుంటుంది. ఇలా వేగిన తర్వాత మనం ముందే మిక్సీ పట్టుకున్న పుదీనా చట్నీలో ఈ పోపుని వేసుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే పుదీనా చట్నీ రెడీ అయిపోతుంది. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.